ఐఏఎస్కి కోచింగ్ లేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వారి యొక్క పర్సంటేజ్ ఈ మధ్యన పెరుగుతోంది. దాదాపుగా ఒక 10 ఏళ్ల కిందట ఎవరినైనా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావా నువ్వు అని అడిగితే ఎక్కడ కోచింగ్ అనేవాళ్ళు ఎక్కడో కోచింగ్ చెప్పేవారు. ఇప్పుడు అలా లేదు. యాక్చువల్గా ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నావా అంటే ఎక్కడా తీసుకోవట్లేదు సార్, నేనే ప్రిపేర్ అవుతున్నాను సార్. అసలు అది మా జనరేషన్కి ఏదో చాలా కొత్తగా అనిపిస్తుంది. అదేంటిది అసలు ఎవ్వరూ చెప్పకుండానే ఐఏఎస్ ప్రిపేర్ అయిపోవచ్చా? కానీ ఈ జనరేషన్ జెడ్ వాళ్ళకి అది ఈజీయే. నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను. సెల్ఫ్ స్టడీ తప్పేమీ కాదు. కాకపోతే సెల్ఫ్ స్టడీకి సంబంధించి 3 పారామీటర్స్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, నువ్వు సెల్ఫ్ స్టడీ చేయడానికి ఎలిజిబులా కాదా? అదేంటి సార్, ఏదో ఎంఎస్సీ చేయాలంటే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉండాలి, ఐఏఎస్ రాయాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉండాలి, లేదా ఏదైనా పలానా ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేయాలంటే పలానా ఏజ్ ఉండాలి. అవేమీ కాకుండా మీరేంటి సార్ సెల్ఫ్ స్టడీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఎస్ ఉండాలి. కొంతమందికి మాత్రమే సెల్ఫ్ స్టడీ సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఏమి అంత ఈజీ కాదు. కాబట్టి అంత ఈజీగా సెల్ఫ్ లెర్నింగ్ చేసేసి ఐఏఎస్ అయిపోతాను అనుకోకు. అందుకని నువ్వు ఐఏఎస్ అవ్వడానికన్నా ముందు సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి అనుకుంటే సెల్ఫ్ లెర్నింగ్కి నువ్వు సూట్ కాదో నేను చెక్ చేసి చెప్తాను. ఎలాగో ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఇక రెండవ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్ విపరీతంగా చూస్తారు. అంతే కదా మరి. ఇప్పుడు గురువు అనేవాడు అడ్మిషన్ ఇవ్వనప్పుడు ద్రోణాచార్యుడి యొక్క బొమ్మను పెట్టుకొని ఈ బొమ్మే నా గురువుని ఏకలవీడు ఎలా అనుకున్నాడో అలా వీళ్ళు కూడా సెల్ఫ్ లెర్నింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అటు ఇటు తిరుగుతూ ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ చూస్తారు. దానివల్ల టైం ఎక్కువ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తమ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ మరొకటి కానీ అంటే ఆన్లైన్ రిసోర్సెస్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత సెల్ఫ్ లెర్నింగ్లో మనం ఉన్నా అసలు మనం ఇలా వెళ్తున్నామా అలా వెళ్తున్నామా, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా అలాంటివి చెక్ చేసే ఒక మెంటార్ ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ లెర్నింగ్ నువ్వు సూటో కాదో తెలుసుకోవాలన్నా, సెల్ఫ్ లెర్నింగ్ చేసేటప్పుడు ఏ వెబ్సైట్ చూడాలో ఏ వెబ్సైట్ చూడకూడదో తెలుసుకోవాలన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇందని చెప్పినట్టు ఒక మెంటార్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటన్నింటినీ డిసైడ్ చేస్తూ డిస్కస్ చేస్తూ అత్యద్భుతమైన ఐ ఓపెనింగ్ తోటి కూడా ఒక సెమినార్ కాదు వెబినార్, లైవ్ వెబినార్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పెడుతున్నాం. 8897826108 ఫోన్ చేసి లైవ్ వెబినార్ డిసెంబర్ 6వ తారీఖు సాయంత్రం 8 గంటలకి ఎన్రోల్ అవ్వండి. కండిషన్స్ అప్లై. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.